త్రిబులర్ తర్వాత గ్యాప్ తీసుకున్న రాజమౌళి పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్నాడు. మహేష్ బాబుతో గ్లోబల్ అడ్వెంచర్ మూవీని స్టార్ట్ చేశాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇంటర్నేషనల్ వైడ్ గా సినీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం SSMB 29 గా పిలుస్తున్న ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే మూవీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ ఏడాది జక్కన్న షూటింగ్ షురూ చేసిన దగ్గర నుండి అయితే మరిన్ని వార్తలు రివీల్ అవుతున్నాయి. లేటెస్ట్గా SSMB 29 మూవీలో తమిళ స్టార్ హీరో వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ కూడా నటిస్తున్నారనే వార్త బయటకు వచ్చింది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడని సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే రాజమౌళి తనకు సంబంధించిన కథనం వినిపించాడని, విక్రమ్ కూడా అందుకు సాయి అన్నాడని ఈ సమాచారం. త్వరలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. అయితే ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయింది. అయితే పృథ్వీరాజ్ సుకుమార్ అనే విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. ఆల్మోస్ట్ ఆయన ఈ మూవీలో ఉన్నాడు, కానీ ఆ మధ్య పృథ్వీరాజ్ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహాంను తీసుకోబోతున్నట్టు టాక్ వినిపించింది. ఇదే సస్పెన్స్గా మారింది. ఈ నేపథ్యంలోనే SSMB 29లో విక్రమ్ నటిస్తున్నట్టు ఊపందుకున్నాయి వార్తలు. ఒకవేళ విక్రమ్ నటిస్తే ఈ సినిమాకు మరింత బలం చేకూరే అవకాశం అయితే ఉంది. విక్రమ్ లాంటి నటుడిని సరిగ్గా వాడుకునే దర్శకుడు ఉండాలి, కానీ నట విశ్వరూపం చూపించేస్తాడు. అలాంటి డైరెక్టర్ జక్కన్ అయితే అందులో విక్రమ్ విలన్గా నటిస్తే ఇంకా చెప్పేదేముంది, వెండి తెర బద్దలే. దీనిపై మూవీ టీమ్ స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత పకడ్బందీగా ఈ సినిమా కానిచ్చేస్తున్నారు జక్కన్న. త్వరలో మూవీపై జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేస్తాడనే టాక్ కూడా నడుస్తుంది. ఇందులో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ముద్దుగుమ్మ. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై KL నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ మహేష్ బాబు, విక్రమ్ చియాన్ డైరెక్టర్ రాజమౌళి కాంబో నిజమైతే ఈ మూవీతో బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రంలో విక్రమ్ చియాన్ నటిస్తే ఈ మూవీపై మరింత అంచనాలు పెరగడం పక్కా. విక్రమ్ చియాన్ ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటున్నారు. హీరోయిజం కాకుండా జనాలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే సినిమాలను ఎంచుకుంటున్నారు. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత కోసం ఎలాంటి సాహసాలైనా చేసే విక్రమ్ ఇప్పుడు రాజమౌళి, మహేష్ సినిమాలో కనిపించనుండటంతో ఈ మూవీ సంచలనాన్ని సృష్టించడం ఖాయం. దీంతో ఇప్పుడు SSMB 29 గురించి వినిపిస్తున్న ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాజమౌళి ప్రెస్ మీట్ను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. మామూలుగా తాను చేస్తున్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ముందే సినిమాలోని నటీనటులు తన టీంతో భారీ ప్రెస్ మీట్ను నిర్వహించి అందులో నటించబోయే కాస్టింగ్, టెక్నికల్ టీంతో పాటు సినిమా ఏ జోనర్లో, ఎలాంటి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనుందనే విషయాల్ని రివీల్ చేసేవాడు. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం రాజమౌళి మొదటి నుంచి సైలెంట్గానే ఉంటూ వస్తున్నాడు. త్వరలో రాజమౌళి ప్రెస్ మీట్ నిర్వహించే SSMB 29 గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రెస్ మీట్తోనే ప్రమోషన్స్ను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ ప్రెస్ మీట్కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం. 1000 కోట్లతో తీస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. SSMB 29 మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.